మోస్రా మండల్ కిసాన్ కేత్ అధ్యక్షుడైన తోట రాజు గారితో ఉన్నాము. ఆయనతో 4 విషయాలు మాట్లాడతాం. మోస్రా మండల ప్రజలందరికీ నమస్కారం. నా పేరు తోటరాజు. నేను మన మోస్రా గ్రామంలో కిసాన్ కేత్ మండల అధ్యక్షుడిని. మీడియాకు అందరికీ నమస్కారం. మీ తల్లిదండ్రుల పేరేంటి? మీరు ఎక్కడ నివాసి? ఇక్కడ మోసర గ్రామమే. మా తల్లిదండ్రుల పేరు తోట నాగయ్య, తోట మల్లమ్మ. ఇక్కడనే పుట్టినా, ఇక్కడనే పెరిగినా, ఇక్కడనే వ్యవసాయం చేసుకుంటూ ఉంటున్నాం. మోసరాన 20 ఏళ్ళ నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నా. ఇంతకుముందు ఉప సర్పంచ్ చేసింటి 2004, 2006లో. తర్వాత మండల అధ్యక్షుడు, కిసాన్ కేత్ మండల అధ్యక్షుడు. అంటే మీరు ఉప సర్పంచ్గా చేసినప్పుడు ఏమన్నా డెవలప్మెంట్లు చేశారు? అప్పుడు మాకు టైం లేకుండా ఒక 6 నెలల టైమే ఉండే. రెండోసారి అంటే అది ఆవిశ్వాసం పెట్టి చేపించాం. ఒక 6 నెలల టైం ఉండే. అప్పుడు ఎక్కువ చేయలేము. ప్రభుత్వం సుఖ లేకుండా అప్పుడు టీడీ ప్రభుత్వం ఉండే. ఎట్లా ఉందంటారు మోసరాలో డెవలప్మెంట్లు ఎట్లా జరిగినాయి అంటారు? అంటే గడిచిన ఏదైతే ఈ 5 సంవత్సరాల కాలంలో ఎట్లా ఉందంటారు? ఈ 5 సంవత్సరాల కాలంలో ఏదైతే సర్పంచ్ గా చేసిండ్రో వాళ్ళు డెవలప్మెంట్ ఎట్లా చేసి ఉంటారు అంటారు? మోసరాలో డెవలప్మెంట్ ఎట్లా జరిగినాయి? డెవలప్మెంట్ మంచిగానే ఉన్నది. మా రోడ్లు, సీసీ రోడ్లు, పోచారం శ్రీనివాసరెడ్డి సహకారంతోనే డెవలప్ అవుతున్నది. సీసీ రోడ్లు, స్కూలు, హైవే, మెయిన్ రోడ్డు, లైట్లు వీట్లు అన్ని మంచిగానే జరిగినాయి. ఉన్న వాళ్ళు మంచిగానే చేసారు. కొద్దిగా పనులు తట్టుబడ్డాయి కాబట్టి ఇంకా జరుగుతూ ఉన్నాయి. బిల్స్ రాకుండా కానీ షేర్ చేస్తున్నారు. ఇప్పుడు ఇంకా 100 ఇండ్లు మంజూరైనాయి. ఇండ్లు మంజూరు అవుతున్నాయి. డబుల్ బెడ్రూమ్ ఇచ్చిన కాడికి మంచిగా ఇచ్చారు. డబుల్ బిల్స్గా పింఛన్లు ఉన్నాయి. రోడ్లు, స్కూల్ కు ఖర్చు పెట్టిండు పోచారం శ్రీనివాసరెడ్డి సహకారంతో చాలా డెవలప్ అయింది. పింఛన్లు డబ్బులు ఇవ్వకుండా బిల్లు శాంక్షన్ చేస్తున్నాడు పోచారం సొంత ఖర్చుతో. అంతా మంచిగానే ఉంది. కొన్ని అక్కడక్కడ ఉన్నాయి, కొన్ని పొరపాట్లతో కొన్ని నడుస్తా ఉన్నాయి. ఇంకా కొద్దిగా ముందు ఇంకా చేస్తాం. సర్పంచ్ ఎలక్షన్లు, స్థానిక ఎలక్షన్లు వస్తా ఉన్నాయి. స్థానిక ఎలక్షన్లలో మీకు గనక సీట్ ఇస్తే నిలవడానికి రెడీగా ఉన్నారా? సర్పంచ్ కి అవకాశం ఇస్తే సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నా. ఇంకా మోసరాలో ఎలాంటి డెవలప్మెంట్ కావాలని మీ దృష్టిలో ఉంది? వెటర్నరీ హాస్పిటల్ ఉన్నది, స్కూళ్ళు ఉన్నాయి, సంఘాలు ఉన్నాయి, కమిటీ హాళ్ళు ఉన్నాయి, అలాసనే ఉన్నాయి. చేసేటి కొన్ని ఇంకా చేయాలి. డ్రైనేజీలు ఉన్నాయి, సీసీ రోడ్లు ఉన్నాయి. ఇవన్నీ అవకాశం ఇస్తే చేయగలుగుతాం. ఎట్లా ఉంది కాంగ్రెస్ పరిపాలన? ఎట్లా ఉంది అంటారు? కాంగ్రెస్ ప్రభుత్వం మంచిగానే పనిచేస్తున్నది. రేవంత్ రెడ్డి గారితో 6 ఉచిత పథకాలు, ఉచిత బస్సు, మహిళా 2000 పెంచింది, ఉత్తాత పెంచిన ఒకటి, రైతుల బోనస్ ఇది. రైతులందరికీ సంతోషంగా ఉన్నారు. ప్రజలందరికీ సహకారంతో ఉన్నారు. పోచారాసిరెడ్డి సహకారం, అండదండలు ఉన్నాయి. మాకు చాలా గర్వంగా ఉన్నది. డెవలప్మెంట్ చేసినాము, ఇంకా చేయగలుగుతామని నమ్మకం ఉన్నది పోచారెడ్డి అండతోని. ఇప్పుడు మీరు సర్పంచ్ గా గెలిస్తే ఎట్లాంటి డెవలప్మెంట్లు చేస్తా అనుకుంటున్నారు? స్కూలు, హాస్పిటల్ కానీ, మోరీలు కానీ, సీసీ రోడ్లు ఇవన్నీ డెవలప్ చేయాలను. నేనే ఊరికి పెద్ద కొడుకులా పని చేయగలుగుతాను. ఇప్పుడు కాంగ్రెస్ 6 గ్యారెంటీలు ఉన్నాయి కదా, 6 గ్యారెంటీలు ఇంకా ప్రజలకు అందలేవని చెప్పి ప్రజలకు కొంతవరకు వ్యతిరేకత ఎదురవుతుంది. దానిపై మీ స్పందన ఏంటి? కొంత వ్యతిరేకంగా ఉన్నది వాస్తవమే. కాకపోతే కొంత ఆఫీసర్ల పరంగా రుణమాఫీ కాకొచ్చింది. కొన్ని పింఛన్లు వెనక ముందు తప్పులు తేడా అవుతున్నాయి. వచ్చే సంవత్సరం ఇంకా 4 ఏళ్ళు ఇంక ఇవన్నీ చేయగలుగుతారు. మరి అప్పులతో బయటకు వెళ్తున్నారు. ఇప్పుడు అప్పులు వడ్డీ కట్టలేకపోతున్నారు. రేవంత్ రెడ్డి చేసిన అప్పులకు కొన్ని ఇంకా చేయగలుగుతాము, చేస్తాం. సుఖ ఎవరు బాధపడే అవసరం లేదు. అందరికీ సహకరిస్తారు. కానీ ప్రజలు ఇక గట్లనే ఏ ప్రభుత్వం ఆ ప్రభుత్వం ఎవరుకుంటారు, ఏదో ఒక మాట్లాడుతూ ఉంటారు. ఇక్కడ చూస్తూ ఉంటే కొంచెం వరకు రోడ్లు బాగానే ఉన్నాయి. అక్కడ నుంచి రోడ్లంతా కొట్టుకుపోయి ఉన్నాయి. దాని గురించి ఏం పట్టించుకుంటలేరు. ఇప్పుడు నేను పని చాలా అయింది, పని చేస్తున్నాము. దానికి పర్మిషన్ లేకుండా కానీ పర్మిషన్ ఇది ఒకటి అయింది. గోగురు సుఖ స్టార్ట్ అవుతున్నది. స్టార్ట్ కొద్దిగా అయింది, ఇది కొద్దిగా అవుతుంది. అటు నుంచి ఖచ్చితంగా చేస్తాము. ఏ పని లేకుండా అన్ని చేయగలుగుతాడు పోచారం. 20 ఏళ్ళ నుంచి మీరు కాంగ్రెస్ లో ఉన్నారు. అప్పటి నుంచి మీరు ఇప్పటి వరకు కాంగ్రెస్ లో గమనించిందేనా? మధ్యలో ఒక 10 సంవత్సరాలు వేరే ప్రభుత్వం పాలించింది, కానీ అంతకు ముందు కాంగ్రెస్ ఉంది, ఇప్పుడు కూడా కాంగ్రెస్ ఉంది. కాంగ్రెస్ గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇప్పుడు రాజశేఖర రెడ్డి ఎట్లున్నాడు, ఇప్పుడు రేవంత్ రెడ్డి అట్లా ఉన్నాడు, అప్పుడు డిఎస్ ఎట్లున్నాడు, ఇప్పుడు మహేష్ కుమార్ సుఖ అంతకంటే ఎక్కువనే పనిచేస్తున్నారు. ఆ సహకారంతో ఇంకా చేయగలుగుతాం. పోచారం సినిమాలు ఇంకా సహకారంతో ఇంకేమైనా చేయగలుగుతాం. చివరిగా మోస్రా మండల ప్రజలకి మీరు ఇచ్చే సందేశం ఏంటి? మోస్రా మండల ప్రజలకు అందరికి సహకారంతో 6 గ్యారెంట్లు సహకారంతో మోస్రా మండలం డెవలప్ చేయగలుగుతాము. 6 గ్యారెంటీలు కాకపోతే రేపు వస్తుంది. స్థానిక ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి మోస్రా మండలం సర్పంచ్ కానీ, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు గెలిపించుకుంటే అందరి సహకారంతో ఇంకా ముందుకు వెళ్తాము. ఇంకా రేవంత్ రెడ్డి సహకారంతో, పోచారం సహకారంతో ముందుకు వెళ్ళగలుగుతాం. చూసాం కదా, రాజు
ఏం చెప్తా ఉన్నారు అంటే కిసాన్ కేత్ మండల అధ్యక్షుడు మోసరా అంటే ఎవరు 6 గ్యారంటీలు ఖచ్చితంగా వెనకన్నా ముందు 6 గ్యారంటీలు ఖచ్చితంగా అందరికీ ప్రజలకు అందుతూనే ఉంటాయి. ఏదో కొన్ని టెక్నికల్ ప్రాబ్లం వల్ల అది కొన్ని సమస్యలు అక్కడక్కడ ఉండిపోయినాయి. కాకపోతే ఖచ్చితంగా ప్రజలకు అందే విధంగా రేవంత్ రెడ్డి కానీ ఇటు పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు కానీ చేస్తారు. కాకపోతే కొంచెం ఓపిక అనేది ఉండాలి. మళ్ళీ ఇంకోటి ఈ స్థానిక ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటే అన్ని రకాలుగా ప్రజలు బాగుపడతారని చెప్తా ఉన్నారు. చూస్తూనే ఉండండి చట్టం టీవీ.